హాయ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ షాట్కి 8 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకులాగే చాలామందికి తెలిసి ఉండదని. నాకు అసలు తెలీదు. నాకు పీరియడ్ మిస్ అయ్యే 10 days ముందే సిమ్టమ్స్ తెలిసాయి. అందుకే నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను 8 days ముందే టెస్ట్ చేసా. నెగిటివ్ వచ్చేసింది. మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చి 6 daysకి ఈ టెస్ట్ చేసా. మళ్ళీ నెగిటివ్ వచ్చింది. ఏంటి ఇలా వస్తుంది అనేసి పోనీలే అని 4 daysకి చేసా. మళ్ళీ ఇంకా 4 days పీరియడ్ ఉంది అనగా పీరియడ్ డేట్ ఉందా, లైన్ వచ్చేసింది. లైట్ అంటే చాలా లైట్గా. ఓకే, మేబీ ఏంటి ఇలా వస్తుంది అని అనుకున్నా. మళ్ళీ 2 days ముందు చేసా. ఇందులో ఫస్ట్ వచ్చిన దానికంటే కొంచెం డార్క్గా లైన్ కొంచెం దానికంటే తెలిసేట్టు వచ్చింది. పీరియడ్ డేట్ చేసా. ఆ రోజు డార్క్ లైన్ 2 lines వచ్చాయి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అమ్మ పాజిటివ్ వచ్చేసింది పెళ్ళైన 7 monthsకి అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ నేను ఫస్ట్ నాకు లైన్ వచ్చినప్పుడు ఇది ప్రెగ్నెన్సీ కాదు, ఏదో నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమోలే నాకు ఇలా అనిపిస్తుంది అని అనుకున్నా. కానీ లైన్ వచ్చినా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినట్టే నాకు తర్వాత తెలిసింది. సో ఇదంతా నేను ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక 5 days తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ జరిగిన విషయం అయితే చాలా డేంజర్గా అనిపించింది నాకు. నేను హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ టెస్ట్ చేశాను, యూరిన్ టెస్ట్ చేసి అక్కడ టెస్ట్లో అసలు సింగిల్ లైన్ వచ్చేసింది. నీకు ప్రెగ్నెన్సీ లేదమ్మా, నీకు ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల పీరియడ్ రావట్లేదు, నీకు పీరియడ్ వచ్చేలా మెడిసిన్స్ ఇస్తా అన్నది. ఒకటేసారి నేను షాక్ అయ్యా. ఏంటి ఇంటికాడ చేసుకుంటే మాకు పాజిటివ్ వచ్చింది, ఇక్కడ ఎందుకు ఇట్లా వచ్చిందంటే, మీకు తెలియదు కదా, అది ఎక్కువసేపు బయట పెడితే గాలికి కూడా 2 lines వస్తాయి, గాలి తగిలేట్టు పెట్టినా కానీ దానికి 2 lines వస్తాయంట. సో అట్లా వచ్చి ఉండొచ్చు అన్నది. నీకు పీరియడ్ వచ్చేలా మెడిసిన్స్ ఇస్తా అన్నది. బట్ నాకు డౌట్గానే ఉంది. ఇంకెలా తెలుసుకునే ఛాన్స్ ఉందా అంటే, బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే, సర్లే అని మేము బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి ఈవినింగ్ వస్తుంది అన్న రిపోర్ట్ ఇంటికి వచ్చా. కానీ ఆ టైంలో నేను పడ్డ టెన్షను చాలా చాలా కష్టంగా అనిపించింది ఆ రోజు నాకు ఈవినింగ్ గడవడానికి. అసలు ఏమైంది అని. కానీ ఆ రోజు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను రోజు మార్నింగ్ వేడి నీళ్ళు తాగుతా, ఒక 1 liter దాకా తాగేసి నేను ఫ్రెష్ అప్ అవుతా. సో నేను అలానే చేసి ఆ రోజు వేడి నీళ్ళు తాగేసి 2-3 times యూరిన్ పోసి వెళ్ళా హాస్పిటల్కి. సో అక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తే అసలు మనం మార్నింగ్ లేచి శాంపిల్ తీసుకుంటేనే మనకు పాజిటివ్ నెగిటివ్ తెలుస్తుంది. అట్లాంటి నేను 2-3 times యూరిన్ వెళ్ళేసి టెస్ట్ చేసేసరికి అసలు అక్కడ అప్పుడు నాకు తర్వాత ఆలోచించుకుంటే అర్థమైంది నేను